టాబ్లెట్ పవర్ ఇంకా 2 గంటలు ఉంటుంది. అక్కడ పడవలో నుంచి మన లారీలోకి దొంగ సరుకు రవాణా ఇప్పుడే బిగినై ఉంటుంది. సర్వాణి మొత్తలో పడింది. ఫోన్ వచ్చింది. జస్ట్ ఎ మినిట్. హలో, నేను డేవిడ్ మాట్లాడుతున్నాను. సరుకులన్నీ భద్రంగా మన గోడౌన్ తెచ్చేశారా? లేదు సార్. ఎందుకని? ఎస్పీ గారు సడన్గా వచ్చి సరుకు స్వాధీనం చేస్తున్నారు. ఎస్పీ గారు ఇక్కడే స్పృహ తప్పిపడి ఉన్నారు. ఇక్కడ మాకు స్పృహ పెళ్లి చేశారు. ఇడియట్స్. ఎస్పీ ఇక్కడ ఉంటే అక్కడ ఉందంటారేమిటి? ఒకే మనిషి 2 చోట్ల ఎలా ఉంటుంది? అన్యాయం. టోపీ లాంటి ఇక్కడ. మరి ఎస్పీ ఎక్కడ? ఇక్కడ. కృష్ణుడి చక్రం శిక్ష రక్షణకు, పోలీసుల స్టిక్కు హ్యాటు దుష్ట శిక్షణకు ఉపయోగపడతాయి. అలా తెల్లబోయి చూడకు శవాలు. విందులు వినోదాల పేరుతో పోలీస్ అధికారులందరినీ పిలిచి దొంగ రవాణా చేసే నీ ఆనవాయితీని అరికట్టాలని నీ ఎత్తుని ఇలా చిత్తు చేశాను. ఆ సరుకు మాదేనని నువ్వు ఎలా నిరూపించగలవు? ఈ రోజు నిరూపించలేకపోవచ్చు, కానీ 25 లక్షలు పోగొట్టుకున్న మీరు పిచ్చి కుక్కల్లా కళ్ళు దాగిన కోతుల్లా తయారవుతారు. అప్పుడు ఏదో ఒక తప్పటడుగు వేస్తారు, కటకటాల మధ్య అడుగు పెడతారు. ఈ కాకి బట్టల్ని కవచం అనుకుంటున్నావేమో. ఈ కవచం గురించి మీకేం తెలుసు? మిమ్మల్ని చట్టానికి పట్టించి నీతికి పట్టం కట్టడానికే నిరంతరం శ్రమించి ధరించిన ధర్మ కవచం ఇది. ఇక మీకు క్షణక్షణం ఆయుక్షణమే. టేక్ కేర్. విగ్రహం పోయింది, ప్రస్తుతం నిగ్రహం పోయింది. ముందు నువ్వు ఎందుకో చీమ పట్టినట్టు ఉంది. ఎక్కడమ్మ ఎక్కడెక్కడ అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. పట్టనింపు కొట్టు చూసి నేలమాడగా ఏ మంత్రమేస్తావు, ఏ మాయ చేస్తావయ్యో. తినబోతూ రుచులేలా